హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే బిగ్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు, మీకు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ థర్డ్ పర్సన్ దగ్గర వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళకి, వాళ్ళకి ఏం జరుగుతున్నది? వీళ్ళ మధ్య, వాళ్ళ మధ్య ఏం జరుగుతున్నది? అనేదైతే ఈరోజు రీడింగ్ చూద్దామండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వలేదు అనుకుంటే రెజనేట్ అవ్వని పాయింట్స్ అవి మీవి కాదు అని అయితే అర్థము. అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. ఇంకా కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే రిపీల్ చేసుకోండి. న్యూస్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం జరుగుతుంది? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏం జరుగుతున్నది తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ పరిస్థితి ఏంటి? వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఏం జరుగుతున్నది చెప్పండి. తెలియచేయండి ఇంకా. ఈ కార్డ్స్ కనిపించట్లేదా? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ పెంటికల్స్. నిమిషం అడ్జస్ట్ చేస్తాను.
ప్రజెంట్ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ అయితే ప్రజెంట్ అక్కడ కూడా కంఫర్ట్ గా లేరు. వీళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మనసంతా అలజడిగా ఉంది. చాలా పెయిన్ అయితే ఉంది వీళ్ళకి. వీళ్ళే కావాలని థర్డ్ పార్టీ అంటే వాళ్ళ కోసమే వాళ్ళని ఎంచుకొని వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నా కానీ అక్కడ భరిస్తున్నారన్నమాట. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొండిగా ఉంటారు. వీళ్ళు చెప్పినట్లు వాళ్ళు వినరు. సో వీళ్ళకి తగ్గట్టు వాళ్ళుండరు. మొండిగా సాధించుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి మనీతోనే పని అన్నమాట. వీళ్ళకేమో వీళ్ళకి అనుకున్నంత మనీ అనేది గ్రోత్ అనేది లేదు. సో వీళ్ళేదో అనుకొని వెళ్ళారు. అక్కడేదో ఆ ఇంకా వాళ్ళు వీళ్ళ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. సో వీళ్ళేదో అనుకొని వెళ్ళారు. కానీ అనుకున్న విధంగా సిచ్యువేషన్ అయితే లేదు. వాళ్ళ మొండితనానికి, వాళ్ళు పెడుతున్న ప్రెజర్ కి, వాళ్ళ జల్సాలకి వీళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు అన్నమాట. మాట వస్తే ఫంక్షన్లు అంటారు, మాట వస్తే పార్టీలు, పబ్బులు అంటారు, ఎంతసేపు జల్సాలు అంటారు. వీళ్ళకేమో మనీ స్టెబిలిటీ అనేది ఉన్నా కానీ వస్తున్నది ఎక్కడ పోతుందో తెలియదు మీ పర్సన్ కి. సో అక్కడ ఇంకేమి చేయలేని పరిస్థితులు అయితే మీ పర్సన్ అయితే ఉంటున్నారన్నమాట. అటు చూస్తే వాళ్ళేమో మొండిగా సాధించడం అయితే ఉంది. వాళ్ళు అనుకున్న విధంగా వీళ్ళుంటేనే అన్నిటికీ వీళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఏమి చేయలేని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారన్నమాట. మనసంతా అలజడిగా ఉంది, భారంగా ఉంది. మనసులో బాధని ఎవరికి చెప్పుకోలేరు. ప్రేమ ఉన్నా కానీ మీ పట్ల అయితే ప్రేమ ఉంది. మీ నుంచి దూరం అయ్యారు కదా. సో అది కూడా మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్పుకోలేరు. అక్కడ చాలా బాధ అయితే పడుతున్నారు. స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ వీళ్ళకి ఎలాంటి వీళ్ళ ప్రేమని వాళ్ళు స్వీకరించట్లేదు. సో వాళ్ళకి వేరే ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అలా ఉండడం వల్ల వీళ్ళకైతే సమాధానం చెప్పట్లేదు. కామ్ గా వీళ్ళ నుండి అయితే వెళ్తున్నారు. వీళ్ళకేంటి పరిస్థితి అనేది అయితే అర్థం కావట్లేదు. నెంబర్స్ బ్లాక్ చేశారు. వీళ్ళు అడుగుతుంటే సమాధానం లేదు. స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇటా అటా అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక వీళ్ళు చేసేది ఏమీ లేక మౌనంగా ఉంటున్నారు. చాలా పెయిన్ అయితే ఉంది. వీళ్ళు ఎవరినైతే చూస్ చేసుకొని వెళ్ళారో అక్కడ చాలా బాధ ఉంది. వాళ్ళు చేస్తున్న మోసాలకి. మిమ్మల్ని కాదనుకొని కూడా వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ అక్కడ కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక వరలో 2 కత్తుల్లాగా అన్నట్లుంది. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఒక కత్తికి ఒకే పిడిలో 2 కత్తులు అనేది ఇమడవు కదా. సో అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు ఎలా అంటే ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నారు. వాళ్ళేమో వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు. వీళ్ళ మెసేజ్లకి వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకు దూరం పెడుతున్నారు అంటే వర్క్ బిజీలో ఉంటున్నాను అంటున్నారు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ మీద ఫోకస్ పెట్టాను అంటున్నారు. కానీ ఏం చేసేది లేక చాలా బాధ కలుగుతుంది వీళ్ళకి. గొడవలు జరుగుతున్నాయి. ఇంకేదైనా అంతకు మించి ఏదైనా మాట్లాడితే ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. చాలా పెయిన్ అయితే ఉంది. వీళ్ళకేమో నా టైం ఇంతేనా, నేను ఇష్టపడి వచ్చిన దానికి నాకెందుకు ఇలా జరుగుతుంది అనేదైతే ఉంది. ప్రజెంట్ మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు కదా. సో
ఆ బ్యాడ్ కర్మ్ అనేది ఇప్పుడు వాళ్ళ మధ్య జరుగుతూ ఉంది. వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు. చాలా బాధ అయితే పడుతున్నారు వీళ్ళు. వాళ్ళు అంటే వీళ్ళు కూడా వాళ్ళకి సరిగ్గా టైం అనేది ఇవ్వకపోవడము, వాళ్ళు ఎదురు చూసి కూడా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఇచ్చారు. కొంతమంది అయితే నాకు అవసరం లేదు అన్నట్లు కొంతమంది అయితే ఉన్నారన్నమాట. అది చూసి మీ పర్సన్ చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు అనే సిచ్యువేషన్ అయితే వీళ్ళకి చాలా బాధ కలిగిస్తుందన్నమాట. ఆ పెయిన్ అయితే చాలా ఉంది. వీళ్ళు ఇష్టపడి వెళ్లారన్నమాట. చాలా ఇష్టపడే వెళ్లారు వాళ్ళ దగ్గరికి. కానీ ఇద్దరి మధ్య సఖ్యత అయితే లేదు. గొడవలు జరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళేమో అడుగుతున్నారు. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అనేదైతే అడుగుతున్నారు మీ పర్సన్. కానీ వాళ్ళు సమాధానం అయితే చెప్పట్లేదు. ఇంకా గొడవలకు దారి తీస్తుందన్నమాట. ఇలా ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట. వాళ్ళే కావాలని కూర్చోనున్నారు. అంటే వాళ్ళకే ఆఫర్ ఇవ్వాలి. ఎమోషనల్ బాగా ఉంది వాళ్ళ పట్ల. ప్రేమ చాలా ఉందన్నమాట. ఆ బాండింగ్ అనేది వీళ్ళు పెంచుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర అంత లేదు. సో దానివల్ల ఈ పెయిన్ అయితే ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళని అవసరానికే వాడుకున్నారన్నమాట. వీళ్ళని అవసరానికి వాడుకొని అనుకున్న విధంగా అన్ని వాళ్ళు హ్యాపీగా నెరవేర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక స్టెబిలిటీ లేదు వీళ్ళ దగ్గర. సో దాని వల్ల కూడా వీళ్ళు దూరం అయ్యారు. ఇంక ఏం చేయాలి అనే పరిస్థితి అయితే వీళ్ళల్లో ఉంది. ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ వస్తే మీరు కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉన్నారన్నమాట. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. నాకు అవసరం లేదు అనే విధంగా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారు కదా! సో మీరు వెయిట్ చేశారు. చూసి చూసి ఇంకా మీరు ఆహ్, మీ మీకు నచ్చిన వర్క్ మీరు చేసుకుంటూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు పోషించుకుంటూ హ్మ్. మీరే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆధారం అయ్యారు. మీరిప్పుడు వాళ్ళకంటే హై రేంజ్ లో ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అది వీళ్ళు చూసి మీ పర్సన్ చూసి మిమ్మల్ని పొసెసివ్ గా అయితే ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే వాళ్ళు సమాధానం చెప్పట్లేదో, ఇప్పుడు మీ మీద ఆలోచన అనేది కలిగింది. నా టైం ఇంతేనా అనేదైతే ఆలోచిస్తున్నారు. మీ పట్లయితే ప్రేమ ఉంది. ఎందుకంటే అక్కడ స్ట్రక్ పొజిషన్ లో పెట్టారు కాబట్టి, ఇప్పుడు మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. ఒక గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లో గొడవలు జరుగుతున్నాయి బాగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికీ చెప్పుకోలేరు. ఒక ప్రేమ అనేది లేదు. ఒక ప్రేమ లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు అనే ఇదిలో ఉన్నారన్నమాట. వాళ్ళకిప్పుడు పరిస్థితి ఏంటి అనంటే, మీ దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండేదన్నమాట. మీరొక ఆహ్, భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానం ఇచ్చారు. వాళ్ళ మాటని మీరు జవదాటలేదు. అంటే వాళ్ళ మాటకి అంత వాల్యూ ఇచ్చారన్నమాట. సో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గరున్నప్పుడు హ్యాపీ డేస్‌గా ఉండేది అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆలోచిస్తున్నారు. చాలా పెయిన్ అయితే ఉంది వీళ్ళకి. మళ్ళా మంచి టైం ఎప్పుడొస్తుందా అనేదైతే ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో అందుకని ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. మీ పర్సన్ అయితే వాళ్ళ కోసము బెట్టింగ్ యాపులు పెట్టి దాంట్లో గూడా మోసపోయారు. దాంట్లో గూడా చాలా మనీననేది కోల్పోయారు. దాని వల్ల గూడా ఇద్దరి మధ్య గొడవలయ్యాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే కంఫర్టబుల్ గా లేరన్నమాట వీళ్ళు. ఎంతసేపు వీళ్ళు అందిస్తేనే వాళ్ళక్కడ హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు అందివ్వలేదు గాబట్టి వీళ్ళని దూరం పెట్టారు. ఇగ్నోర్ చేస్తున్నారు. వీళ్ళేదైనా అడిగితే గొడవలు జరుగుతున్నాయి.
వీళ్ళు అన్ని విధాలా నష్టపోయారన్నమాట. మీ పర్సన్ వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు. సో ఇంక తిరిగి తిరిగి పెట్టింది ఇంకా రాదన్నమాట. సామెత ఉంది కదా, గోడకు కొట్టిన సున్నము తిరిగి రాదు అని. మీకు ఈ సామెత గురించి తెలిసే ఉంటుంది. సో అలా అయింది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు. ఇటు ప్రేమ లేదు, అటు పెట్టింది తిరిగి రాలేదు. ఇక ఏమి చేసేది లేక ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే చాలు అనేదైతే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ కానీ అక్కడి నుంచి రెస్పాండ్ అయితే లేదు. వాళ్ళ అవసరానికే వీళ్ళని వాడుకుంటున్నారు. అవసరం వచ్చినప్పుడే వీళ్ళు గుర్తొస్తారు. దాని విషయంగానే గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళకి రిప్లై లేదు, ఒక ఫోన్ లేదు, స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు. వీళ్ళు అడిగితే సమాధానం లేదు వాళ్ళ దగ్గర, అయితే గొడవలు ఇలా జరుగుతున్నాయి. కొంతమంది మిమ్మల్ని కాదనుకొని అవతల వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఆలోచించారు. చేసుకోవాలి అని అయితే అనుకున్నారు, కానీ ఆ మ్యారేజ్ కూడా జరగలేదన్నమాట. అక్కడ కూడా ఒక నిర్ణయానికైతే రాలేకపోయారు. ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా ఆ మ్యారేజ్ కూడా జరగలేదు. కొంతమందికి అయితే దూరం పెట్టారు వాళ్ళు. వీళ్ళు తెలుసుకున్నారు మెల్లమెల్లగా పరిస్థితి ఏంటి అనేది. ఇలా అయితే ఉంది మీ పర్సన్ పరిస్థితి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇలా అయితే ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కూడా మనీ పోగొట్టుకొని చేసేది ఏమీ లేక ఒక అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కంఫర్ట్ గా లేరు. సిచ్యువేషన్ చాలా ప్రాబ్లం గా ఉంది. వాళ్ళని చూసి వీళ్ళు ఈర్ష్య పడుతున్నారే తప్ప చేసుకునేది ఏమీ లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని లెక్క చేయరన్నమాట. ఇలా ఉన్నారు. ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వీళ్ళని దూరం చేసుకున్న వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూసారా, మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి. అప్పుడే వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వస్తారు. మీరు మీరు ఎంతసేపు లో ఎనర్జీలో ఉంటే వాళ్ళు మీకు రావడం కష్టం అవుతుంది. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు. మీకు అది భారం అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా ఉంటారో, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకుంటారో, మీకు నచ్చిన పని చేయడం, మీకు నచ్చినట్లు ఉండడం, మీకు మనసు బాగాలేకపోతే కూడా ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టుకొని వినండి, నచ్చిన సాంగ్స్ వినండి, నచ్చిన పని చేయండి, నలుగురితో టైం స్పెండ్ చేయండి. మీకు నచ్చిన విధంగా మీరు ఉండండి. మీ గ్రోత్ మీరు చూసుకోండి. మీరు ప్రాక్టికల్ గా ఉండండి. అప్పుడే వాళ్ళు తిరిగి అయితే వస్తారు, ఎక్కడికి పోరు అని అయితే యూనివర్స్ చెప్తుంది. మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్ అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటారో అక్కడ మొదలవుతుంది ప్రేమ. ఎప్పుడైతే ఎంతసేపు మీ ఎఫర్ట్స్ అనేది అక్కడ పెడుతుంటారో వాళ్ళు స్వీకరించరు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిస్థితి ఏదైనా ఎన్నున్నా ఏమున్నా తిరిగి రావాల్సిందే. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ, ఆ సాక్రిఫైస్ అనేది వాళ్ళు మర్చిపోలేరు. ప్రజెంట్ గుర్తుకు చేసుకుంటున్నారు. తిరిగి మన ముద్ద అనేది నోటికాడికి రావాల్సిందే అంటారు కదా. నేను ఓల్డ్ భాషలోనే చెప్తున్నాను.
తిరిగి తిరిగి మళ్ళా రావాల్సిందే. సో ఆ విధంగా అయితే జరుగుతుంది. కానీ మీరు స్ట్రాంగ్ గా ఉండండి. వాళ్ళు వచ్చేంత వరకు మీరు స్ట్రాంగ్ గా ఉండండి అనేదైతే యూనివర్స్ చెప్తుంది. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటారో అక్కడ మొదలవుతుంది ప్రేమ. మీరు ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళల్లో కలుగుతుంది. నా దగ్గరికి ప్రిడిక్షన్‌కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు స్ట్రాంగ్ గా ఉండండి. తప్పకుండా వస్తారు అంటే తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రెజెంట్ హ్యాపీగా ఉండి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. ఓకేనా అండి? ఇదైతే తప్పకుండా చేయండి. ఎక్కువ లో ఎనర్జీలో అయితే ఉండకండి. మీరెప్పుడు స్ట్రాంగ్ గా ఉంటారో, హ్యాపీగా ఉంటారో యూనివర్స్ కూడా అదే చూస్తుంది. అదే తిరిగి ఇస్తుంది మీకు. ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.